నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఇదిగోండి పూజకు పువ్వులు అయితే కోసేసి ఉంచాను. ఈయన పూజ చేస్తారనమాట, ఇంకా చేయలేదు. పువ్వులు అస్సలు విడట్లేదండి. ఇవ్వండి చిన్న చిన్న పువ్వులు అనమాట. సమ్మర్కి ఎంత నీళ్లు పడుతున్నా కూడా, అది కూడా నేల లోపలికి ఉంది కాబట్టి ఈ పువ్వులన్నా పోస్తున్నాయి. లేదంటే అసలు కుండీలో ఉంటే మొక్కలు అసలు చాలా నీరసం అయిపోయి ఏదోలా అయిపోతున్నాయి మొక్కలు. అసలు ఏమీ బాగుంటలేదు అనమాట. ఇవేమో మారేడు దళాలు తెలుసు కదా మనకి. ఇదిగోండి ఎంత బాగుంది. అమ్మవారికి పెడతారనమాట మారేడు దళం. అమ్మవారికి సూత్రాల తాడు ఒకటి వేయాలండి, పసుపు తాడు మంచిగా బాగా పసుపు అది నిండుగా ఉండి వేయాలని చెప్పి తీసాను. ఇంకా అలాగే లేట్ అయిపోతున్నాయి మంగళసూత్రాలు అవి ధరించాలి అమ్మవారికి మంచిగా చూసుకుని. ఇవన్నీ మల్లెపూలు 4 పూలు పూసినాయి, అలాగే శంఖం పువ్వులు, తులసి దళాలు కూడా కోసాను. కృష్ణయ్యకి తులసి దళం లేని పూజ వృధా అవుతుందని చెప్తారు. అలాగే నైవేద్యం ఏది పెట్టినా కూడా తులసి దళం అనేది వేసి సమర్పిస్తేనే ఆయన స్వీకరిస్తాడంట రాధాకృష్ణులు. అందుకని చెప్పి తులసి దళాలు, మారేడు దళం, మందార పువ్వులు, మల్లె పువ్వులు, శంఖం పువ్వులు ఇవన్నమాట ఈరోజు పూజకి సిద్ధం చేసుకున్నాను. అలాగే ఇవ్వండి ఇవన్నీ కూడా కడిగేసేసి నీట్గా పెట్టేసి ఉంచాను అనమాట. ఆయనకి రెడీగా ఉంచాను. ఇంకా ఆయన అలంకరించేసుకుని దేవుని దగ్గర పూజ అయితే చేసేసుకుంటారు. సింపుల్గా ఇలాగే ఉంటుంది నా దేవుని మందిరం. ఎక్కువ ఫోటోలు అయితే పెట్టను నేను. ఈరోజు పొద్దున్నే ఇలాగ స్టవ్ అంతా నీట్గా కడిగేసేయాలి. ఎందుకంటే రాత్రి బద్దకిచ్చేసి పడుకుని పోయాను. నిన్న పప్పుచారు పెట్టాను అనమాట, మొత్తం పొంగిపోయి ఉన్నాయి ఇవన్నీ. పొద్దున్న శుభ్రం చేద్దాం. ఈ స్టవ్ గట్టు మంచిగా లేకపోతే అసలు చిరాకుగా ఉంటుంది వంట చేసేటప్పుడు కూడా. నీట్గా చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఇక స్నానం చేసేసి పూజ ఏమో ఏం చేస్తారు. హరే కృష్ణ మంత్రం ఇప్పుడే అయ్యింది మాకు గ్రూప్లో. ఇంకా ఇంతలో నేను కూడా ఈ పనులు చేద్దామని చెప్పి ఇలా స్క్రబ్బర్తో శుభ్రంగా నీట్ చేస్తే నీట్గా ఉంటుంది కదా. పొయ్యి గట్టి నీట్గా ఉంటే వంట కూడా నీట్గా చేయాలనిపిస్తుంది. లేదంటే చికాకు ఒక్క పూట బద్ధకం చేసి వదిలేసానా అసలు ఎంత చండాలంగా ఉంటుందో ఇక్కడ. మరి ఏంటో ఎంత నీట్గా చేసిన పిల్లలు కూడా ఉండరు. అయినా సరే మరి ఏంటి ఎప్పుడు తుడుచుకున్నట్టే ఉండాలి, కడిగినట్టే ఉండాలన్నమాట. ఇది మాత్రం పోవట్లేదు ఎంత రుద్దినా. ఇది మేము అసలు రెంట్కి వచ్చేటప్పుడే చాలా ఇంకా రెడ్డిష్గా ఉంది. ఇంక ఇప్పుడు రుద్ది కొంచెం లైట్గా పోయింది, కానీ ఇక మొత్తం క్లీన్గా అయితే పోవట్లేదు. మొత్తం కడిగేసిన తర్వాత చూపిస్తాను మీకు, చూడండి ఇంత నీట్గా. ఇప్పుడు నీట్గా కడిగి మంచిగా తుడిచేసాను. ఇక నేను కడిగేటప్పుడు మొత్తం చూపిద్దాం అనుకుంటాను, కానీ ఒక చేత్తో ఫోన్ పట్టుకుని వీడియో తీసుకోవటం, ఒక చేత్తోనేమో ఇలా స్టవ్ మీద తోమి కడగటం అసలు వీలు పడదు కదా. ఎవరైనా తీస్తూ ఉంటే మంచిగా ఉంటుంది. అలాగని చెప్పి స్టాండ్ పెట్టుకోవచ్చు, కానీ ఆ స్టాండ్ ఏమో కొంచెం ఊగుతూ ఉంది. అందుకని చెప్పి ఇంకా నేను ఇట్లాగైతే ఒకదాన్ని చేసుకున్న తర్వాత ఇలాగైతే తీస్తున్నాను. ఇంక ఇప్పుడు ఇడ్లీ అయితే వేస్తాను. కొంచెం 4 గిన్నెలు ఉన్నాయి, అవి కడిగి తీసుకొచ్చేసి ఇది పొద్దున్నే లేవగానే ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టేశాను. చట్నీ ఒకటి చేయాలి, ఇడ్లీ వేసేసి టిఫిన్ పెట్టేసేయాలన్నమాట. ఈయనకి ఇంకప్పుడు బయలుదేరి వెళ్తారు, పూజ చేస్తారు. ఇప్పుడు పువ్వులు అవి కోస్తున్నారు బయట. ఇంక నేను 4 గిన్నెలు కడిగేసేసి ఇడ్లీ వేసేస్తాను టిఫిన్కి. కొత్తిమీర చట్నీ చేద్దామని చెప్పి ఈ నీళ్ళల్లో వేసేసాను. ఏదైనా ఇసుక అట్లాంటిది ఏదన్నా ఉంటే అడుగుకి దిగిపోతుందని. ఈ కొత్తిమీర తెచ్చినప్పుడే వేర్లు అవి ఉంటాయి, ఆ వేర్లకు బాగా ఇసుక అది ఉంటుంది. ఆ వేర్లు కట్ చేసేసి ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా స్టోర్ చేస్తాను అనమాట. 10 రోజులు అవుతుంది తీసుకొచ్చి. ఇది ఎక్కువగా వాడుతూ ఉంటాం పద్దాకా. కొత్తిమీర కావాల్సింది కూరలోకి, చట్నీలోకి. ఇదిగోండి ఒక బీరకాయ ఉంది, బీరకాయ 2 టమాటాలు వేసాను, అలాగే 2-3 దొండకాయలు ఉన్నాయి. కూర వండేటప్పుడు కూరగాయలు కలిసిపోయి నేను చూసుకోలేదన్నమాట. ఇంక ఇప్పుడు ఈ చట్నీలు వేసేద్దామని చెప్పి బీరకాయ ముక్కలు. ఇది బాగాలేదు, ఇది ఇడ్లీలోకి పప్పుచారు ఉన్నాయి. ఇదిగోండి నేను పెట్టిన పప్పుచారు ఇడ్లీలోకి చేస్తే చట్నీ చేస్తాను. అంటే ఇదేమో అన్నంలోకి. ఇదిగోండి ఇది కోడిగుడ్డేమో బాయిల్ చేసేవాళ్ళు ఆయనకి. ఇక్కడేమో ఇడ్లీ వేస్తున్నాను.
ఇడ్లీ ఉడుకుతూ ఉంది. ఇది చిన్న చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీర, బీరకాయ, టమాటా చట్నీ పచ్చడి అనమాట. రోటి పచ్చడిలాగా కచ్చా పచ్చిగా చేసేసి తాలింపు వేస్తే ఎంత రుచిగా ఉంటుందో. అన్నంలో కలుపుకుంటుంటే, వేడివేడి అన్నంలో తింటుంటే అసలు ఇంకో కూర వేసుకోవాలనిపించదు. ఈ పచ్చడితోనే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మీరు ఒకసారి చేసి చూడండి. నా మాట అబద్ధమైతే మీరే అనుకుంటారు నిజమే చాలా బాగుంది చట్నీ అని. కానీ తాలింపు వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ వేసి చేస్తున్నప్పుడు ఏ పచ్చడైనా సరే కంపల్సరీ తాలింపు వేస్తేనే చాలా రుచి వస్తుంది అన్నమాట. కాస్తంత ఇంగువ కూడా మంచిగా వేసుకోవాలి. ఇక ఈ 4 పచ్చిమిర్చినేమో ఇడ్లీ చట్నీ చేయాలి కదా, కొంచెం ఆయన వరకన్నా చేస్తా, లేదంటే ఇడ్లీ గొంతుకు పట్టేస్తుంది మా ఆయన గారికి. ఇడ్లీ దిగదు ఇడ్లీ చట్నీ లేకపోతే. అందుకని చెప్పి ఆ 4 పచ్చిమిర్చి ఉంచాను. ఇంకా ఇది అన్నమాట ఈరోజు టిఫిన్కి. అన్నంలోకి కూర మధ్యాహ్నం ఏదో ఒకటి వండుతాను ప్రస్తుతానికి. పచ్చడి చేస్తే ఇది కొంచెం ఇడ్లీలో కూడా వేసుకోవటానికి బాగుంటుందని చెప్పి ఇక అట్లాగైతే చేస్తున్నాను అనమాట. బీరకాయ, టమాటా, కొత్తిమీర చట్నీ, పచ్చిమిరపకాయలు వేసి తగినంత ఉప్పు, పసుపు వేసి మంచిగా చింతపండు వేసి కొంచెం అంతా చేసేస్తాను. మిక్సీలోనే జార్లో కచ్చా పచ్చా పట్టేస్తాను. రోట్లోకి దంచినట్లుగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది అన్నమాట. 2-3 పలసి ఇచ్చుకుంటే చాలు, ముందుకి వెనక్కి అంతే. మగ్గ పెట్టేసేయడానికి కొంచెం నూనె, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసాను. ఇంకా అన్నీ వేసేసి కొంచెంగా జీలకర్ర కూడా వేస్తాను అనమాట. కట్ చేసిన కొత్తిమీర కూడా ఇలా పెట్టేసుకుంటే సెగకి మంచిగా మగ్గిపోయి దానిలో కలిసిపోతుంది ముక్కలతో పాటు. పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఆకు పసర వాసన రాకుండా ముందు నుంచి నూనెలో ఇలాగ సన్న సెగ మీద మగ్గ పెట్టేస్తే ఆకు పసర వాసన రాకుండా చాలా బాగుంటుంది చట్నీ. కొంచెం అంత జీలకర్ర మూత పెట్టేసేస్తే వేయించిన శనగపప్పుతోటి కొంచెం ఉప్పు కలిపేసి చట్నీ పట్టేస్తున్నాను. ఇవి మాత్రం చాలు. పచ్చిమిర్చి కూడా వేసాను, అడుగునున్నాయి. ఆయన ఒక్కరికి వస్తే చాలు చట్నీ. నలిగిపోయింది మంచిగా. ఇంక ఇది తాలింపు వేసేస్తా. ప్లేట్ అంతా నీట్గా తుడిచేసి తాలింపు వేసేస్తాను. ఇడ్లీ అయిందో లేదో చూస్తాను. అయిపోయింది, ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. మగ్గిపోయింది చూసారా. ఇందాకేమో పై వరకు వచ్చింది, ముందు పెట్టినప్పుడు ఇక వేడికి మంచిగా మగ్గిపోతుంది అనమాట. ఈ చల్లారిన తర్వాత పచ్చడి చేసేసుకుని తాలింపు వేసుకోవటమే. ఇంకా అన్నీ వేసేసాను దీంట్లోనే. ఉప్పు, పసుపు, తగినంత చింతపండు, కొద్దిగా ఇంగువ కూడా వేసాను. మళ్ళీ తాలింపులో కూడా వేస్తాను అనమాట. ఈ నీరంతా ఎగిరిపోతే ముక్కంతా మంచిగా మగ్గిపోద్ది. బీరకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, టమాటా ఈ 2 ఉన్నాయి. మరి ఏం చేస్తాం, 4 2 ఉన్నాయి. పాలేసుకోలేం కదా. ఇక చట్నీ చేసేసుకున్నాం, కొత్తిమీర వేసని చేసేస్తున్నాను అనమాట. భలే ఉంటుంది చట్నీ మాత్రం. తాలింపు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. నేను ఆయిల్ కొద్దిగానే వాడుతున్నాను, ఎక్కువ వాడట్లేదు. ఆయిల్ కానీ, ఉప్పు కానీ, పంచదార అయితే అసలు వాడను నేను. పాలు కలిపినా కూడా, హార్లిక్స్ కలిపినా కూడా పంచదార వేయకోకుండా హార్లిక్స్ కలిపేసుకుని తాగేసేస్తామన్నమాట. అస్సలు పంచదార వాడను. ఇంకా బయట వాళ్ళు ఎవరైనా వస్తేనే పంచదార వేసి టీ కానీ, కాఫీ కానీ కలిపిస్తాను. కానీ ఇంట్లోకి అసలు మొత్తం అవాయిడ్ చేసేసాం పంచదార అనేది. ఉప్పు మాత్రం చాలా తక్కువ, అంటే తక్కువ అనమాట. అలాగే ఆయిల్ కూడా తగ్గించేసాను చాలా వరకు. ఆరోగ్యాన్ని ఇచ్చిపోవాలి కదా, అంటే ఏదో ఒకే రకంగా భూమి మీద ఉండిపోవాలని కాదు, కానీ బతికిన అన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండి వెళ్ళిపోతే ఎవరి మీద ఆధారపడుకోకుండా మన పనులు మనం చేసుకునేటట్టు మంచిగా ఉంటుంది కదా అని నా ఉద్దేశం అంతే. ఇంక ఇది మంచిగా అడుగు వరకు ఆ నీరంతా పీల్ చేసి మగ్గిపోయిన తర్వాత చట్నీ పట్టేసేసి తాలింపు వేసేస్తాను. ఆ ఎగ్ ఒకటి బాయిల్ చేసి ఇచ్చేసేయాలి. ఇంటికి
ఇడ్లీ కలిసిపోయింది, చట్నీ పొడిమిరపకాయ చట్నీ, ఇదేమో ఇప్పుడు చేసిన చట్నీ కలిసిపోయింది. పోసేసాను కదా, కలుపుకుని నేనే చేస్తాను, అన్నం పెట్టుకుని తిన్నట్టు అనమాట. అంటే ఇంక ఇలా పెట్టేశాను. ఇది ఈరోజు టిఫిన్, ఇడ్లీ సాంబారు చట్నీ. ఇదిగోండి, ఇక అన్నము వండేస్తున్నాను. పొలిక మీద వంచితే చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటాను కదా, అందుకని గంజి వంపేటట్టుగా అన్నం ఉడుకుతుంది. చట్నీ చేసేసాను, తాలింపు కూడా వేసాను. కొత్తిమీర, బీరకాయ, దొండకాయ, టమాటా కలిపి పచ్చిమిరపకాయలు వేసి చేసిన చట్నీ. రోట్లో నూనెట్టుగా కచ్చా పచ్చాగా సరే అలాగా. నేను కొంచెం ఇడ్లీలో వేసుకోగా ఈ పప్పుచారు ఉన్నాయి, పెసరపప్పు చారు. ఇది ఈరోజు లంచ్ స్పెషల్. రోటి చట్నీ, పప్పుచారు, వేడి వేడి రైస్, పెరుగు. ఇక వంట చేసేసి మధ్యాహ్నం భోజనం చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఉతికిన బట్టలు అవి ఉన్నాయి తీసుకొచ్చి మడతలు పెట్టేసి సర్దేసేసి, కొంచెం గిన్నెలు ఉన్నాయి అవన్నీ సర్దేసిన తర్వాత సాయంత్రం ఏం చేశానంటే టిఫిన్కి మినపప్పు పోసాను అనమాట. ఇంకా అది నానిన తర్వాత మంచిగా కడిగేసేసి గ్రైండర్లో వేసి రుబ్బేసి సాయంత్రం టిఫిన్కి అయితే ఏదో ఒకటి ఉండాల్సిందే. బయట నుంచి ఒక పూట తీసుకురమ్మన్నా కూడా తీసుకురారు. అలాగని చెప్పి గోధుమ రవ్వ చేద్దామా అంటే ఇంకా అసలే వేడిగా ఉంది కదా, ఇంకా వేడి చేస్తుందని చెప్పి బార్లీ వాటర్ ఒకటి బాగా కాసి తాగుతున్నాము. ఈ సమ్మర్ అంతా కూడా బార్లీ వాటర్ తాగితే చాలా మంచిదని చెప్పి బార్లీ కూడా తీసుకొస్తాను. పొద్దున ఇడ్లీ వేసాను కదా, ఇడ్లీ పిండి ఎండుకుంది. మళ్ళీ ఈ వేసవకాలం అంతా ఇడ్లీతో అయితేనే మంచిది. ఎప్పుడైనా అట్లు తినాలనిపించి వేసుకుంటే ఆ రోజు ఒకటే దాహం, ఇంత మంచినీళ్ళు తాగినా కూడా దాహం తీరదు. అన్నమేమో అసలు ఆకలి అనేది లేదు, అన్నం కూడా తినాలనిపించదు. అందుకని ప్రతిరోజు ఇడ్లీని వేస్తున్నాను. ఇంకా జావ పిండి కూడా ఉంది. అది ఏమైందంటే మొన్న కడిగి ఎండపోసేసాను, ఈ పిండి పట్టించు రావడానికి లేట్ చేస్తున్నారు, అందుకని చెప్పి ఇంకా అది రెడీ అవ్వలేదన్నమాట జావ పిండి. అది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను షార్ట్ వీడియోలో, నేను ఎట్లాగా పిండి రెడీ చేసుకున్నాను అనేది. ఇంకే అసలు తీరట్లేదు తీసుకెళ్ళి పిండి పట్టించు రావడానికి. ఇప్పుడు ఇడ్లీకి అయితే రవ్వ నానపెట్టి అరగంట అయింది. 4 వంపులు వంపేసి మంచిగా కడిగేసేసాను. కడిగేసేసి ఇది మినప్పొట్టుకి కొంచెం పొట్టు కనిపిస్తుంది. ఒక పక్కనేమో పిండి నలుగుతూ ఉంది. ఇదండి మిక్సీలో వేస్తుంటే అసలు ఇడ్లీ తినలేకపోతున్నాము, ఎంత బయట పెట్టినా సరే. కొంచెం పప్పు వేసాను, కొత్త పప్పు కదా, ఇప్పుడు పప్పుకైనా కూడా పిండి ఒదుగవుతుంది బాగా. మినపప్పు అసలు ఎక్కువ కూడా వేయలేదన్నమాట, చిన్న గ్లాస్ వేసాను. ఇప్పుడు ఈ గ్లాస్తో గ్లాస్ వేసాను, అయినా కూడా పిండి బాగా ఒదుగవుతుంది మంచిగా. ఈరోజు ఇది 3 రోజులు వస్తుంది పిండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకుంటే, అంటే నేను పొద్దున సాయంత్రం కూడా టిఫిన్ చేస్తాను కదా, అందుకని చెప్పి మాకు 3 రోజుల్లోనే అయిపోతుంది. లేదంటే ఎక్కువ రోజులే వస్తుంది. ఒక పూటకైతే నేను ఇంత పిండి రుబ్బను, 2 రోజులు అయిపోయేటప్పుడే రుబ్బుతాను అనమాట. కానీ సాయంత్రం పూట కూడా టిఫినే చేసేస్తున్నాను, అందుకని చెప్పి ఇంకా ఎక్కువ వేసాను. ఇలా ఒదుగవుతుంది మంచిగా పిండి అయితే బాగా. రవ్వ తీసి పిండి దీంట్లో వేసేసాను కదా, పప్పు అయితే అంతా ఉండగానే ఇలా తీసేసుకుంటాను. ఇలా గ్రైండర్ తిరిగేటప్పుడు తీస్తేనే వస్తుంది పిండి, లేదంటే అసలు రాదు. నాకు ఇలాగే అలవాటు. చక్కగా నీట్గా తీసేసుకోవటమే. కింద కూడా పడదు. తగినంత జారుగా పెట్టేసుకొని పిండిని తీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా
అలా గ్రైండర్లో పిండి లేకుండా నీట్గా తుడిచేసేస్తే ఇట్లా తిరిగేటప్పుడే వస్తుంది అనమాట. నాకు ఇట్లాగే చెయ్యికి తీసుకోవడానికి వస్తుంది, ఆపేసేసి తీస్తారు కానీ నాకు అసలు అలాగా రాదు. ఇంకా గ్రైండర్లోనే ఉండిపోతుంది పిండి అంతా. అందుకని చెప్పి ఇది తిరుగుతూ ఉంటేనే నేను పిండి తీసేస్తాను, నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, కొంచెం కూడా పిండి అనేది ఉండదు. ఇక మన చెయ్యి కూడా ఆ రాళ్ళ కింద ఏమీ పడదు, అది ఒడుపుగా తీసుకోవాలి అంతే. ఇవన్నీ మంచిగా తుడిసేసి పెట్టేశాను కదా. ఇప్పటికిప్పుడు ఇది రుబ్బిన పిండి కదా, పెనం మీద ఇడ్లీ పిండి అట్టని వేస్తాను నేను. అసలు ఎంత టేస్ట్గా వస్తుందో, కరకరలాడితే చాలా బాగుంటుంది తింటుంటే. పొద్దున్న రోటి చట్నీ చేశాను కదా, బీరకాయ చట్నీ, అది వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ పూట అయితే మినపరొట్టు వేసేస్తాను అనమాట పెనం మీద. ఈరోజు టిఫిన్ ఇది నైటు. ఈరోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన అందరిపైన శ్రీ రాధాకృష్ణుల వారి అనుగ్రహం నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి.